మంత్రి నారా లోకేష్ మరో యువగళం హామీని నెరవేర్చారు. కర్నూలు అశోక్ నగర్లోని నగరపాలక సంస్థ పంప్ హౌజ్ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారు. నిరుపేదలైన వీరు గూడెం కొట్టాల ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా ప్రజాప్రతినిధుల్ని కోరుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన లోకేష్ ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాలు వాసులు కలిసి తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 2025 జనవరిలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 30 ద్వారా కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలాన్ని నిరుపేదలకు అప్పగించారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకందరికీ ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా వచ్చి అందరు నా తరఫునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మాకెవరికి పట్టాలు రాలేదు. లోకేష్ సార్ గురించి, భరత్ సార్ గురించి మాకు పట్టాలు వచ్చినాయి. ఆ వాళ్ళు చల్లగుండాలి, వాళ్ళకు సత్యంత వరకు మేము ఓట్లు వేస్తూనే ఉంటారు. జై జై భరత్ సార్, జై జై లోకేష్ సార్, జై జై చంద్రబాబు నాయుడు సార్. భరత్ సార్కి నమస్కారాలు. ఆ భరత్ సారు మనకి పట్టాలు ఇచ్చినందుకోసము చాలా సంతోషం పడుతున్నాము అందరము. మనకి 40 సంవత్సరాల నుంచి లేని ఆనందము ఈ రోజు వచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలు. 40 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ఇలా పట్టాలు ఇస్తామని ఎవరు పట్టించుకోలే. లోకేష్ సార్ చెప్పడం వల్ల భరత్ సార్ ఇచ్చినాడు. భరత్ సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భరత్ సార్. మా సమస్య తీరిపోయింది, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ భరత్ సార్. హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారము. మాకు కళ ఇప్పటికి నెరవేర్చినందుకు మేము ధన్యవాదం చెప్పుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. మంగళగిరి తర్వాత కర్నూలులో మనం ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఆ జీవో ప్రకారం అని చెప్పి చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్ హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు అది కూడా వాడుకోనేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది.